వీళ్ళందరూ కలిసి ఇంతకు ముందర గత 2 సంవత్సరముల క్రితమో లేకపోతే సంవత్సర క్రితమో వీళ్ళంతా ఈ స్పూరియస్ లిక్కర్కి యానం నుంచి ఎన్డీపీఎల్కి తెచ్చుకొని మన బాటిల్స్లో అంటే ఫేక్ ఎంటీ బాటిల్స్లో తీసుకొస్తూ ఫేక్ లిక్కర్ని తయారు చేస్తూ వీళ్ళు ఆ అలవాటు ఉండడం వల్ల ఇప్పుడు కొత్తగా స్పిరిట్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ ఏసీ బ్లాక్ అనే లిక్కర్ని తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది. మాకు ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ సమాచారం మేరకు మాకు ఒక కేసు దొరికింది ముందర. ఒక 48 బాటిళ్ళు ఇంకొక 12 బాటిళ్ళు ఒక ఇద్దరు వ్యక్తుల దగ్గర దొరికాయి. సో వాళ్ళ దగ్గర నుంచి వెనక బ్యాక్వర్డ్ లింకేజ్కి వెళ్ళేటప్పటికి మాకు ఈ గొడౌన్ సీజ్ చేయడం జరిగింది. ఆ గొడౌన్లో ఇందాక మీకు చెప్పినట్టుగా 6000 క్యాప్స్, 6000 ఎంటీ బాటిల్స్, అలాగే 1065 లీటర్ల స్పూరియస్ లిక్కర్ని సీజ్ చేయడం జరిగిందండి. వీటికి సంబంధించి ఈ లేబుల్స్ కూడా ఏంటంటే వీళ్ళు మన లేబుల్ ఎలా అయితే ఉంటుందో, డిస్టిలరీస్ ప్రొడక్షన్ చేసే లేబుల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ వీళ్ళు కూడా అలాగే తయారు చేస్తారు. చిన్నపాటి కలర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో దానికి గాను వీళ్ళకి ఇక్కడ ఇది మొత్తం కాపీ పేస్ట్ లాగా ఉంటుంది. జిరాక్స్ చేయించి లేబుల్ ప్రొడక్షన్ అయిపోతుంది. సో అలాగే ఇది క్యారమెల్ అండి. ఇది కలరింగ్ ఏజెంట్గా దీన్ని వాడుతున్నారు. ఆ స్పిరిట్లో ఈ కలర్ని మిక్స్ చేసుకొని బ్యూటిఫైడ్ లిక్కర్కి ఈజీగా దానికి మ్యాచ్ అయ్యే కలర్ తీసుకురావడానికి తీసుకొస్తూ తర్వాత ఈ బాటిల్స్లో నింపేసి వాళ్ళు మొత్తం అంతా కలిపి ఈ స్పిరిట్ని ఈ క్యారమెల్ని కలిపి ఒక బకెట్లోనో ఇందులోనో నింపుకొని దీన్ని తీసుకొచ్చి ఈ బాటిల్ ఈ మెషిన్ ద్వారా దీనికి సీల్ చేసి బయటికి తీసుకొస్తున్నారు. మనకి యాక్చువల్గా ఈ ఏసీ బ్లాక్ క్లాసిక్ విస్కీ అనేది గవర్నమెంట్ వాళ్ళు నిర్ధారించిన ఎంఆర్పీ అయితే 160 రూపాయలు. కానీ వీళ్ళు అమ్మేది వచ్చేటప్పటికి 80 రూపాయల నుంచి 120 రూపాయల మధ్యలో వీళ్ళు అమ్ముతున్నారు.